my dear students, now let us see the next one, that is extending ranges of DC voltmeter. So if we observe the circuit, మనం బేసిక్ PMMC ఇన్స్ట్రుమెంట్ని అమ్మీటర్ లాగా యూజ్ చేయాలి అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసాం. నౌ ద సేమ్ PMMC ఇన్స్ట్రుమెంట్ని మనం వోల్ట్మీటర్ లాగా యూజ్ చేయాలి అంటే ఆ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని మనం సిరీస్ విత్ ద సర్క్యూట్ కనెక్ట్ చేస్తున్నాం. సో ఏదైతే రెసిస్టెన్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసామో దీన్ని సిరీస్ రెసిస్టెన్స్ అంటాం లేదా మల్టీప్లయర్ రెసిస్టెన్స్ అంటాం. అండ్ ఈ మల్టీప్లయర్ రెసిస్టెన్స్ని మనం మ్యాంగనీన్ మెటీరియల్ లేదా కాన్స్టంట్ మెటీరియల్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాం. అండ్ దిస్ సిరీస్ రెసిస్టెన్స్ ఈజ్ ఆఫ్ వెరీ హై వాల్యూ. ఎందుకు హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తున్నామంటే వై, బికాస్ ఎప్పుడైనా మనకి సర్క్యూట్లో లార్జర్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్స్ కానీ ఫ్లో అవుతాయి, సో ఇన్స్ట్రుమెంట్ డ్యామేజ్ అవ్వకుండా మనకి మల్టీప్లయర్ రెసిస్టెన్స్ అనేది ఇన్స్ట్రుమెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నౌ వాట్ ఈస్ దిస్ RM? దట్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, వేర్ RAC ఈస్ ది మల్టీప్లయర్ ఆర్ సిరీస్ రెసిస్టెన్స్ అంటాం. కానీ ఇక్కడ మీరు ఈ సర్క్యూట్ని అబ్జర్వ్ చేస్తే RAC అండ్ RM ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. దేర్ ఫోర్ ద టోటల్ కరెంట్ అండ్ సిరీస్ కరెంట్ అండ్ మీటర్ కరెంట్ దట్ ఈస్ సేమ్. ఎందుకంటే మనకి సిరీస్లో కరెంట్ ఫ్లోయింగ్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి సో వీ కెన్ రైట్ I ఈజ్ ఈక్వల్ టు ISC ఈజ్ ఈక్వల్ టు IM. సో ఫ్రమ్ దిస్ వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్ టు ఫైండ్? సో ఈ సర్క్యూట్ నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్టర్నల్గా మనం ఓన్లీ మల్టీప్లయర్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం కాబట్టి సో ఈ RAC వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నౌ బై యూజింగ్ దిస్ ఫార్ములా టోటల్ కరెంట్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? దట్ ఈస్ టోటల్ వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ అకార్డింగ్ టు ఓమ్స్ లా. V బై టోటల్ రెసిస్టెన్స్ మీన్స్ RAC ప్లస్ టోటల్ మీటర్ రెసిస్టెన్స్. సో ఇక్కడ IM అంటే ఏం రాసుకోవచ్చు మనం? టోటల్ మీటర్ వోల్టేజ్ డివైడెడ్ బై మీటర్ కరెంట్, దట్ మీన్స్ VM డివైడెడ్ బై RM. సో ఇప్పుడు రెండు వోల్టేజెస్ని రెసిస్టెన్స్ని సెపరేట్ చేయండి. వీ విల్ గెట్ V బై VM ఈజ్ ఈక్వల్స్ టు RAC ప్లస్ RM బై RM వస్తుంది. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ని డివైడ్ చేస్తే RAC బై RM ప్లస్ RM బై RM అంటే ఏమొస్తుంది మనకి? వీ విల్ గెట్ 1. దేర్ ఫోర్ వీ కెన్ రైట్ V బై VM ఈజ్ ఈక్వల్స్ టు RAC బై RM ప్లస్ 1 వస్తుంది. బట్ మనం ఈ సిరీస్ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ప్లస్ 1ని అటు తీసుకెళ్తే ఏమవుతుంది? -1 అవుతుంది. దేర్ ఫోర్ వీ కెన్ రైట్ RAC బై RM ఈజ్ ఈక్వల్స్ టు V బై VM -1 అవుతుంది. నౌ వీ కెన్ రైట్ ఫ్రమ్ దిస్ RAC బై RM ఈజ్ ఈక్వల్స్ టు M-1. సో ఇప్పుడు M అంటే ఏంటి? దట్ ఈస్ V బై VM. వీ కెన్ రైట్ M ఈజ్ ఈక్వల్స్ టు V బై VM. సో ఇప్పుడు M అనేది ఏంటంటే దట్ ఈస్ మల్టీప్లయర్ కాన్స్టెంట్, వేర్ M ఈజ్ ది మల్టీప్లయర్ కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ we take this series resistance formula we will get M-1 into RM, and this is the most important series resistance formula. అండ్ ఇక్కడ మనం DC వోల్ట్మీటర్లో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, PMMC ఇన్స్ట్రుమెంట్ని మనం వోల్ట్మీటర్ లాగా యూజ్ చేయాలి అంటే రెసిస్టెన్స్ మస్ట్ బీ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఆ సిరీస్ రెసిస్టెన్స్ని మనం మల్టీప్లయర్ రెసిస్టెన్స్ అంటాం. అండ్ ఆ మల్టీప్లయర్ రెసిస్టెన్స్కి మనం కాన్స్టంట్ అని కానీ మ్యాంగనీన్ మెటీరియల్ కానీ యూజ్ చేస్తున్నాం. అండ్ థర్డ్ వన్, ఏదైతే సిరీస్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తున్నామో ఆ రెసిస్టెన్స్కి ఫార్ములా. సో ఈ 3 పాయింట్స్ గుర్తుంచుకుంటే మనకి ఎక్స్టెన్షన్ రేంజెస్ ఆఫ్ DC వోల్ట్మీటర్ అయిపోతుంది. దట్స్ ఇట్. హలో మై డియర్ స్టూడెంట్స్, నౌ లెట్ us see the next concept, that is a multi-range voltmeter. Now if we observe the circuit, this is the voltmeter circuit diagram. సో నార్మల్గా బేసిక్ ఇన్స్ట్రుమెంట్లో ఈ రెసిస్టెన్స్ని మనం ప్యారలలో కనెక్ట్ చేస్తే దట్ విల్ యాక్ట్ లైక్ అన్ అమ్మీటర్. బట్ ఇక్కడ మనం సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి ద PMMC ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ వోల్ట్మీటర్. బట్ ఎప్పుడైతే మనం ఈ మల్టీప్లయర్ రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేసామో వీ కెన్ మెజర్ ది వోల్టేజ్ అప్ టు 1 వోల్టేజ్ రేంజ్. ఓన్లీ మనం పర్టికులర్ రేంజ్ ఆఫ్ వోల్టేజ్ని మాత్రమే మెజర్ చేయగలం. బట్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ది రేంజ్ ఆఫ్ దిస్ వోల్ట్మీటర్ ఫర్ డిఫరెంట్ రేంజెస్. సో ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే ఒక రేంజ్కి మెజర్ చేస్తున్నాం, డిఫరెంట్ రేంజెస్కి ఎక్స్టెండ్ చేయాలంటే ఏం చేస్తున్నాం మనం ఇక్కడ అంటే, సో వీఆర్ కనెక్టింగ్ డిఫరెంట్ రెసిస్టెన్సెస్ హియర్. సో ఇఫ్ వీఆర్ కనెక్టింగ్ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ టు ఎక్స్టెండ్ ది రేంజ్ ఆఫ్ దిస్ వోల్ట్మీటర్, వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ ఏ మల్టీ రేంజ్ వోల్ట్మీటర్. సో మనం
మల్టిపుల్ వోల్టేజ్ రేంజ్కి ఎక్స్టెండ్ చేయడం కోసం డిఫరెంట్ రెసిస్టర్స్ని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం మల్టీ రేంజ్ వోల్ట్ మీటర్ అని చెప్పేసి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ 1 అనుకోండి. సో అప్పుడు మనకి V1 వోల్టేజ్ రేంజ్ వరకు మనం వోల్టేజెస్ని మెజర్ చేయొచ్చు. నౌ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ ద రేంజ్ ఫర్ అనదర్ వాల్యూ, నౌ యూ కెన్ కనెక్ట్ ఆర్ యూ కెన్ చేంజ్ ది స్విచ్ పొజిషన్ టు ఎనీ ఆఫ్ ద రెసిస్టర్ అండ్ వీ కెన్ మెజర్ ది voltage. So now we are using here 4 resistances. These 4 resistances are connected in parallel. కానీ ఎట్ ఏ టైం మనం ఏదైతే స్విచ్ కనెక్ట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్కి సిరీస్లోనే కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ 1, నౌ ఓన్లీ R1 విల్ బీ ఇన్ సిరీస్ విత్ ది ఇన్స్ట్రుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ నెంబర్ 2, నౌ ఓన్లీ R2 విల్ బీ ఇన్ సిరీస్. సో అలా మనం ఏ పొజిషన్ దగ్గర కనెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్కి సిరీస్లో ఉంటుంది. దేర్ ఫోర్ దట్ ఇన్స్ట్రుమెంట్ విల్ యాక్ట్ లైక్ ఏ వోల్ట్ మీటర్ అండ్ వీ కెన్ ఎక్స్టెండ్ టు డిఫరెంట్ వోల్టేజ్ రేంజెస్. అయితే మనం డిఫరెంట్ వోల్టేజెస్ రేంజెస్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. బట్ ఈ R1, R2, R3, R4 వాల్యూస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నౌ లెట్ us see. నౌ ఇన్ ద ప్రీవియస్ కేస్ మనం ఓన్లీ సింగిల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం RAC వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ దట్ వన్? టు ఫైండ్ ది RAC వాల్యూ వీ హ్యావ్ M-1 ఇంటూ RM. అది ఓన్లీ సింగిల్ రెసిస్టెన్స్ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. నౌ ఐ వాంట్ టు ఫైండ్ ది రెసిస్టెన్స్ R1. రెసిస్టెన్స్ R1 ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం? వెన్ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ నెంబర్ 1. పొజిషన్ నెంబర్ 1 దగ్గర కనెక్ట్ చేసినప్పుడు నౌ ద వోల్టేజ్ ఇట్ ఈస్ V1 అండ్ R1 ఇన్స్ట్రుమెంట్కి సిరీస్లో కనెక్ట్ అయింది. దేర్ ఫోర్ వీ కెన్ రైట్ R1 ఈజ్ ఈక్వల్స్ టు M1 - 1 ఇంటూ RM. మరి ఇప్పుడు M1 అంటే ఏంటి? దట్ ఈస్ ది మల్టిప్లయర్ కాన్స్టెంట్. సో వీ కెన్ రైట్ M1 ఈజ్ ఈక్వల్స్ టు V1 డివైడెడ్ బై VM. V1 డివైడెడ్ బై VM. నార్మల్గా ఇక్కడ RAC ఈజ్ ఈక్వల్స్ టు M-1 ఇంటూ RM కదా. సో వాట్ ఈస్ దిస్ M? నౌ M ఈజ్ ఈక్వల్స్ టు హియర్ టోటల్ వోల్టేజ్ బై మీటర్ వోల్టేజ్. బట్ ఇక్కడ మనం ఎప్పుడైతే R1 రెసిస్టర్ని కనెక్ట్ చేసామో టోటల్ వోల్టేజ్ ఏమవుతుంది? V1 అవుతుంది, మీటర్ వోల్టేజ్ VM. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ది రెసిస్టెన్స్ R2, నౌ R2 ఈజ్ ఈక్వల్స్ టు M2 - 1 ఇంటూ RM. సో ఇప్పుడు M అంటే ఏంటి? వేర్ M ఈజ్ ది మల్టిప్లయర్ రెసిస్టెన్స్ వెన్ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ నెంబర్ 2. నౌ M2 ఈజ్ ఈక్వల్స్ టు V2 బై VM. ఎందుకంటే ఎప్పుడైతే మనం పొజిషన్ 2కి కనెక్ట్ చేసామో టోటల్ వోల్టేజ్ ఏమవుతుంది? V2 అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే R3 ఈజ్ ఈక్వల్స్ టు M3 - 1 ఇంటూ RM, వేర్ M3 ఈజ్ ఈక్వల్స్ టు V3 బై VM. Similarly at position number 4 R4 is equals to M4 - 1 into RM, where M4 is equals to V4 by VM. So ఇక్కడ మనం ఓన్లీ 4 రెసిస్టెన్సెస్ తీసుకున్నాం కాబట్టి 4 వాల్యూస్. సో యూ కెన్ ఎక్స్టెండ్ ద రేంజ్ అప్ టు ఎనీ వాల్యూ. సో మనం ఎన్ని రెసిస్టెన్సెస్ కనెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ రేంజ్ స్విచ్కి కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి వోల్టేజ్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ దట్ వే వీ కెన్ ఎక్స్టెండ్ ది రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్ అప్ టు మల్టిపుల్ వాల్యూస్. మై డియర్ స్టూడెంట్స్, నౌ లెట్ us see the next one, that is practical multi-range voltmeter. Now if you observe the circuit diagram, ఇక్కడ మనం 3 రెసిస్టర్స్ తీసుకున్నాం, R1, R2, R3. అవి 3 కూడా మనకి ఇన్స్ట్రుమెంట్కి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే మనకి డిఫరెంట్ రేంజెస్ కానీ లేదా సింగిల్ రెసిస్టెన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్కి సిరీస్లో కనెక్ట్ అయితే సో వీ కెన్ ఎక్స్టెండ్ ది వోల్టేజ్ అప్ టు వన్ పర్టికులర్ వాల్యూ. బట్ మనకి మల్టిపుల్ రేంజెస్కి వోల్టేజ్ని ఎక్స్టెండ్ చేయాలి. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ టేకింగ్ ట్యాపింగ్స్ ఫ్రమ్ ఆల్ ద రెసిస్టెన్సెస్. సో ట్యాపింగ్స్ తీసుకొని మనం ఇక్కడ ఒక రోటరీ స్విచ్ యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ స్విచ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నామో రెసిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఇన్స్ట్రుమెంట్కి కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, if switch is at position number 1, only R1 will be in series with instrument, R2, R3 అనేది open circuit అయిపోతుంది. When switch is at position number 2, R1, R2 will be in series with the instrument, R3 will be open circuited. If switch is at position number 3, మనకి టోటల్ R1, R2, R3 అన్నీ కూడా మనకి ఇన్స్ట్రుమెంట్కి సిరీస్లో వస్తాయి. సో అలా మనం రెసిస్టెన్స్ని వ్యారీ చేస్తూ by using the switch position we can extend the voltage range for different values. So initially when switch is at position number 1,
పొజిషన్ నెంబర్ 1 దగ్గర కనెక్ట్ చేసినప్పుడు R1 అనేది ఒకటే మల్టిప్లైయర్ రెసిస్టెన్స్ ఇన్స్ట్రుమెంట్కి సిరీస్లో కనెక్ట్ అయింది. నౌ హౌ టు ఫైండ్ దట్ ఇనీషియల్ రెసిస్టెన్స్ R1 వాల్యూ. సో ఇప్పుడు R1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నౌ ఇన్ స్విచ్ పొజిషన్ 1 వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ దట్ ఈస్ R1 ప్లస్ Rm. అవి రెండు కూడా మనకి సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. దేర్ ఫోర్ వీ కెన్ రైట్ టోటల్ రెసిస్టెన్స్ RT1 ఎందుకంటే పొజిషన్ నెంబర్ 1 దగ్గర టోటల్ రెసిస్టెన్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు R1 ప్లస్ Rm. దిస్ ఈజ్ ది మీటర్ రెసిస్టెన్స్. బట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ R1 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నౌ R1 ఈజ్ ఈక్వల్స్ టు ఐ కెన్ రైట్ RT1 మైనస్ Rm. సో R1 అంటే ఇది మీటర్ రెసిస్టెన్స్ కాబట్టి మనకి ఇన్స్ట్రుమెంట్ నుండి తీసుకుంటాం. ఓకే, బట్ హౌ టు ఫైండ్ దిస్ RT1 వాల్యూ. నౌ RT1 is equals to RT1 అంటే ఏంటి టోటల్ రెసిస్టెన్స్. నౌ అకార్డింగ్ టు ఓమ్స్ లా రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు వోల్టేజ్ డివైడెడ్ బై కరెంట్. సో ఇప్పుడు వోల్టేజ్ అంటే ఏంటి స్విచ్ పొజిషన్ 1 దగ్గర ఉన్నప్పుడు టోటల్ వోల్టేజ్ V1 అండ్ ఇన్స్ట్రుమెంట్లో ఫ్లో అవుతున్న కరెంట్ వచ్చేసి IM. Now this is the total resistance formula. Now if we substitute this RT1 here we will get R1 value. These conditions at position number 1. If switch is at position number 2 R1 R2 రెండు కూడా మనకి సిరీస్ లో ఉంటాయి. Now how to find that value, let us see now. At position number 2 R1 and R2 will be in series, therefore we can write RT2 total resistance is equals to R1 plus R2 in series with meter resistance Rm. Therefore we can write from this one R1 plus R2 అనేది మనకి కాంబినేషన్ ఆఫ్ సిరీస్ రెసిస్టెన్స్ కాబట్టి ఈ టోటల్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు RT2 మైనస్ Rm. నౌ దిస్ ఈజ్ ది వాల్యూ. నౌ హౌ టు ఫైండ్ దిస్ RT2. సేమ్ లైక్ ప్రీవియస్ కేస్ RT2 అంటే ఏంటి నౌ టోటల్ వోల్టేజ్. ఎప్పుడైతే స్విచ్ పొజిషన్ నెంబర్ 2 దగ్గర ఉంటుందో టోటల్ వోల్టేజ్ ఏమవుతుంది మనకి V2 డివైడెడ్ బై టోటల్ కరెంట్ ఏమవుతుంది దట్ ఈస్ IM. Now this is the RT2 value. If you substitute this RT2 here we will get R1 plus R2. Now when switch is at position number 3 మనకి R1 R2 R3 మూడు కూడా సిరీస్లో ఉంటాయి అండ్ ద టోటల్ కాంబినేషన్ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్కి మళ్ళీ సిరీస్లో వచ్చేస్తుంది. సో స్విచ్ పొజిషన్ 3 దగ్గర ఉన్నప్పుడు మనం ఈ టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి దట్ ఈస్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇప్పుడు టోటల్ RT3 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏమవుతుంది R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈ మూడు సిరీస్లో ఉన్నాయి అండ్ ఎంటైర్ కాంబినేషన్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ మీటర్. దేర్ ఫోర్ వీ నీడ్ టు ఫైండ్ దిస్ కాంబినేషన్ రెసిస్టెన్స్. ఎందుకంటే మూడు సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనకు టోటల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫోర్ ఇఫ్ యూ సెపరేట్ దట్ వన్ R1 plus R2 plus R3 is equals to RT3 minus Rm. Now this is the total resistance value. Now how to find this RT3 total resistance when switch is at position number 3. Switch position number 3 దగ్గర ఉన్నప్పుడు టోటల్ వోల్టేజ్ ఏమవుతుంది V3 డివైడెడ్ బై టోటల్ కరెంట్ మీటర్లో ఫ్లో అవుతుంది వచ్చేసి IM. Now this is the RT3 value. If you substitute here we will get combination of this equivalent series resistance. So in that way we can extend the voltage range by using this practical multi-range voltmeter. So practical గా మనకి voltmeter లో రెసిస్టెన్సెస్ అనేటివి ఇలాగే ఉంటాయి. So by changing the position tapping position so we can change the voltmeter range.